అంటే చెప్పండి, మీరు ఫాలో అయ్యే లైఫ్ లెసన్, మీరు నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్లో? నాకు ఫస్ట్ అయితే ఎవరి దగ్గర ఎమోషనల్గా ఉండకూడదు. అండ్ పర్సన్ బట్టి మన ఇంటిగ్రిటీ ఏంటి, ఎంత నిజాయితీగా ఉంటే ఈ ఆపోజిట్ పర్సన్ బట్టి మనం ఉండాలని నేర్చుకున్నాను. అంతే లైఫ్ లెసన్. లైఫ్లో నాకంటే నేను ఎమోషనల్ అండ్ కానీ బయటికి కనిపించను అన్నాడు కదా, నా ఇన్సైడ్ అన్నీ నాకు అవుతుంటాయి. అంటే ఏదో స్ట్రగుల్ అవ్వాలన్నా ఏదవ్వాలన్నా నాకు ఓన్లీ మళ్ళీ నా రూమ్లోనే, మళ్ళీ రూమ్ బయటకు కూడా రాను నేను. ఇంట్లో కూడా రూమ్ బయటకు తెలియలేము నేను. ఏదన్నా మా ఇన్సైడ్ ఏదన్నా నాకు నేనే చేసుకోవాలి, ఇది బయటకు వెళ్ళకూడదు. ఈవెన్ మన పెయిన్ కూడా బయటకు తెలియకూడదు అనేది నాది ఉంటుంది. బట్ అలా ఉన్నప్పుడు ఒకటి ఏం చేస్తా అంటే, నిజంగా మనం ఏదైనా హర్ట్ అయ్యామనుకోండి, ఒక 2-3 రోజులు దాని గురించి ఆలోచించి ఏడ్ చేస్తా శుభ్రంగా. మళ్ళీ ఆ టీయర్స్ ఆ పర్సన్కి రాకూడదు. అలా వస్తే నాకు నేను అంటే డిస్రెస్పెక్ట్ చేసుకున్నట్టు. మామూలుగా ఏంటంటే చాలా మందిలో సెన్సిటివ్ యాంగిల్ చూస్తాం. మనం ఎవరైనా యాక్టర్స్తో వర్క్ చేస్తే ఎక్కడో పాయింట్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ అనో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏదో అనడం, ఆ సెన్సిటివ్ యాంగిల్ క్యారీ చేస్తారు, అది మళ్ళీ సెట్ లో చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏమో ఈ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా బాబు, వీడు కరెక్ట్ నా సీనప్పుడు ఇటు పెంట పెట్టాలా అని అనిపిస్తుంటుంది నాకు. బట్ నేను శ్రీలో ఎప్పుడు కూడా సెన్సిటివ్ యాంగిల్ నేను చూడలేదు. బికాస్ షీఈస్ వెరీ క్లియర్ ఇన్ వాట్ షీ వాంట్. తను ఎప్పుడు ఒక న్యూట్రల్ స్టేట్ లో ఉంటుంది, వెరీ ప్రాక్టికల్. కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు డిప్రెషన్ కావచ్చు, లవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం కంట్రోల్ లో చేసుకోగలిగితే మన వర్క్ మీద. అంటే లవ్ అనేది ఇప్పుడు కంట్రోల్ ఉండదు, కంట్రోల్ ఉంటుంది లవ్వే కాదు కదా. రెండోది ఏమంటే, అంటే నాకు ఎలా అంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఆ ప్లేస్ లో ఆ మూడ్ బట్టి అక్కడ ఉన్నాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఉన్నాం కదా. నాకు వర్క్ దగ్గర వర్క్ ని నా ఓన్ ఎమోషన్ నేను ఎప్పుడు పెట్టను. ఎందుకంటే అది పెట్టామనుకోండి, ఒక్క డిస్టర్బెన్స్ ఎంత మందిని, నేను ఒక్కదాన్ని డిస్టర్బ్ అవ్వడం వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు డిస్టర్బ్, యూనిట్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా. ఎప్పుడైతే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు ఇలాగే ఒక డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోతున్నాడు, చెప్పలేకపోతే చూసాను 3 times చూసాను. ఒక్క నిమిషం లైట్స్ ఆప్ అని చెప్పి కెమెరా పక్క తీసుకు లవ్ ఫెయిల్యూరా అన్నాను. అవునని అన్నాను. ఎప్పుడు అమ్మాయి పెళ్ళి అన్నాను. ఒక 2 days లో నువ్వు ఏదైనా సరే ఒక పని చేయి, ఈ సీన్ బాగా చేసేసి ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఏడ్చేయి, అదొక నేను మళ్ళీ డబ్బింగే పిలుస్తా. ఈ ఫీల్తో నువ్వు రేపు సీన్ కూడా నువ్వు చేయలేవు, రేపు ఏదైతే నువ్వు చేయాలో ఆ సీన్ నువ్వు చేయలేవు. ఇప్పుడు ఎంత బాధపడితే బాధపడే, కానీ ఒక్క నిమిషం నా కోసం ఈ ఎమోషన్ పక్కకు పెట్టి, అమ్మాయి ఎవరు తెలియదు అనుకో, నాకు ముందు సీన్ చేసేసాను అనగానే ఒక నిమిషం అన్ని తుడి చేసుకొని వచ్చాడు, లైట్స్ ఆన్ టక్, సినిమా వాడికి అది ఉండాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటండి, ప్రతి చిన్నదానికి ఎవరు ఏడవరు. అంటే నాకైతే ఏడుపు రాదు, నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా. అది ఎంతో పెయిన్ఫుల్ గా ఉంటేనే మనం ఒక పర్సన్ కి ఆ ఏడుపు, ఆ టియర్స్ అనేది ఒక పర్సన్ గురించి మనం ఏడుస్తుంటే ఆ పర్సన్ మన మీద వాల్యూ అయి ఉండాలి. అదర్వైజ్ వాళ్ళు మనకు మించి మనకు అంటే ఆ రెస్పెక్ట్ లేకపోయినా, లేదంటే అంత వాల్యూ మనకి ఇవ్వకపోయినా. ఎందుకంటే ఎన్ని గర్ల్ అంటే ఇప్పుడున్న వాటిలో ఏదో ఫైనాన్షియలీ అంటారు, లేకపోతే గిఫ్ట్ అని, అది నేను అది ఎక్స్పెక్ట్ చేయను. నాకు ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నాకు వాల్యూ ఇవ్వాలి. అది లేనప్పుడు నాకు అసలు ఏది వద్దు. సో దట్ అంత మన టియర్స్ మనకు వస్తున్నాయి, మన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే ఆ పర్సన్ దానికి అర్హుడా కాదా, అది లేదు, అది వచ్చింది, ఆ పెయిన్ మనం తీసుకోలేము ఇంక అనుకున్నప్పుడు వదిలేయాలి. ఒకసారి ఎంత రాటు తీరిపోతాం అంటే ఏడుపు అన్నది పోస్ట్పోన్ చేసేసుకుంటాం. ఇప్పుడు వద్దురా, ఇప్పుడు కరెక్ట్ టైం, ఇప్పుడు ఏడిస్తే పని పాడైపోద్ది, మంచిగా 2 బీర్లు తాగి ఎడుద్దాం, ఇప్పుడు తాగుతాను ఏడుపు రాదు. కానీ ఎవరో ఒకరు సడన్ గా ఎమోషన్ టచ్ చేస్తే మాత్రం బడబడ వచ్చేసి అనుకోండి, అడిగడానికి మనిషి కూడా లేడేమో అండి, ఏమైంది ఎందుకు అలా ఉన్నావని అడగడానికి కూడా మనిషి లేడు ఇప్పుడు చాలా మందికి. ఫ్రెండ్స్ అంటే షేర్ చేసుకోవాలన్న పర్సన్ కూడా దొరకట్లేదు. అదే అన్నాను కదా, అలాంటి మనిషి ఎవరైనా దొరికితే ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ, పెద్ద ఆస్తి. అలాంటి మనం పోగొట్టుకోకూడదు. ఏదో అవసరం కోసం మనం డబ్బుల విషయమే, మెయిన్ డబ్బుల దగ్గర వస్తుంది అంతా. ఈ ఫైనాన్స్ విషయంలోనే మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ కూడా మనం పోగొట్టుకుంటాం. అది ఎంతైనా చెడగొడుతుంది. యువర్ ట్రస్ట్ షుడ్ బి బియాండ్ మనీ అన్నది నా ఫీలింగ్. ఎంత మంచి రిలేషన్షిప్ అయినా డబ్బుల దగ్గరే పోతాయి, అది ఏదైనా సరే. ఎందుకంటే నాకు కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాయి. మనం ఇచ్చిన తర్వాత అలిగిపోయినప్పుడు ఆ రిలేషన్ ఇంకా రెండోసారి మాట్లాడేసుకున్నప్పుడు, ఇప్పుడు మీరు నేను తిట్టేసుకుని మళ్ళీ కలిసి ఉండాలంటే ఉండలేము. మాటలు గుర్తు ఎక్కడో ఉంటుంది, మైండ్ లో రన్ అవుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు మనీ ఇచ్చినప్పుడు మంచోళ్ళు, లేదు అన్నప్పుడు చెడ్డోళ్ళు అయిపోతుంది. మనం ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు ఒకవేళ సాయం చేయాలి అనుకున్నప్పుడు, హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఇది నాకు రాదు అని ఇవ్వాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ప్యూర్ లవ్ కెన్ యాక్చువల్లీ ఫర్గివ్ థింగ్స్. నిజంగా ప్రేమిస్తే క్షమాపణ చేయొచ్చు, బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎంత, మళ్ళీ అదే రిపీట్ చేస్తే కొన్ని క్యారెక్టర్స్ మారవు. మీరు ఎంత క్షమించినా రిపీటెడ్ గా అలాగే జరుగుతాయి, మీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ అలాగే జరుగుతుంది. ఎస్పెషల్లీ నేను విమెన్ చెప్తున్నాను, ఎస్పెషల్లీ విమెన్. నువ్వు అనుకుంటావు ఈ రోజు మారేరని, నువ్వు మొసలు కన్నీళ్ళు నువ్వు ఇదైపోతున్నావు. సేమ్ హ్యాపెన్స్ విత్ గైజ్ ఆల్సో, వైస్ వర్సా. నేను అందుకే నా సినిమాలో మరణం సినిమాలో హీరోకి ప్లాట్ పెట్టాను నేను.
అంటే ఈ టైప్ ఆఫ్ వాట్ యూ సీ, నువ్వు కంటితో చూసేదాకా ఏది నిజం కాదు, నువ్వు అది అనుభవించిన తర్వాత తెలుస్తుంది. బట్ ఒక్కసారి అనుభవించడం స్టార్ట్ అయితే నిన్ను కళ్ళలో కూడా వెంటాడుతుంది అది. మనం ఎవరైనా చచ్చిపోతే ఇంట్లో మైలు పోవాలంటారు కదా, ఇవి మైండ్ లో మైల్ అప్పుడే పోదు. దట్ యూ హ్యావ్ టు, దెర్ ఆర్ సెవరల్ వేస్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు నేను చెప్తే దట్ ఈస్ వెరీ డీప్ టు డిస్కస్, ఇంకో గంట అయిపోతుంది మీకు ఇంటర్వ్యూ.